అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై భారీ సంచలనం, షెడ్యూల్ ప్రకటన కీలక నిర్ణయం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన నుండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వేతన సవరణ సంఘంతో పాటు కరువు బచ్చం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా ఎన్నో సమస్యలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అపరిష్కృతంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో భారీగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు. 2.5 ఏళ్ల తర్వాత కూడా తమ సమస్యల పరిష్కారం కాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు. గతంలో కూడా ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ప్రభుత్వ కమిటీలు చర్చలతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇక ఊరుకునేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు భారీ పోరాటం ప్రకటించారు. ముఖ్యంగా వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణ రచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగులు భారీ హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్ మలకపేటలో రెవెన్యూ భవన్లో మంగళవారం ఉద్యోగ జేసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ డిమాండ్ల సమస్యల పరిష్కారంపై చర్చించారు. తమను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పీఆర్సీ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించొద్దని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇక పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి జూన్ 2వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన 700 కోట్లు సరిపోవు. వాస్తవ అవసరం 1500 కోట్లకు పైగా ఉంది. ప్రతి నెల సుమారు 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉండడంతో బకాయిలు భారీగా పెరుగుతున్నాయి అని ఉద్యోగ జేసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు 750 కోట్లు, రెగ్యులర్ ఉద్యోగులకు 750 కోట్లు చొప్పున ప్రతి నెల విడుదల చేయాలని కోరారు. ఇక ఉద్యోగుల ఆరోగ్య కార్డుల అమలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని ఉద్యోగ సంఘాలు చేసి ఆరోపించింది. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలు కాకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు అయితే పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మే 1 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు చేసి నాయకులు కోరారు. ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆకునూరి మురళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఇక కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఉద్యోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వ విచారణ చేయించాలని ఉద్యోగ సంఘాలు చేసే నాయకులు మారం జగదీశ్వర్, శ్రీనివాసరావు కోరారు. లేదంటే ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిక జారీ చేశారు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా జేఏసీ నిర్ణయించింది. ఉద్యమ కార్యాచరణ ఏప్రిల్ 15న నల్ల బ్యాడ్జీలతో నిరసన, మే 5న రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు, మే 14న కీలక సమావేశం. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.